వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. నమస్కారం. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ లేదంటే ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్స్ ఉన్నా లేదంటే రాజకీయంగా ఏమైనా అలా అవకాశాలు అలా ఏమైనా ఉన్నాయంటారా? తులారాశి యొక్క ఆదాయాన్ని చూడగా 2 ఆదాయము 8 వ్యయం 4 రెట్లు పెరిగింది పాపం. అప్పులు సప్పులు ఎక్కువ ఉండడానికి అవకాశం. మన యొక్క ఛానల్ ద్వారా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నానండి. మీకు ఏ సంవత్సరం అయినా వ్యయం ఎక్కువగా ఉంటే చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటి అని అంటే లోన్లన్నీ తీసి ఒక మంచి స్థిరాస్తిని తీసుకోండి. గృహాన్ని కానీ ఒక ప్లాట్ కానీ అట్లాంటివి కొనండి. ఎట్లా అయినా సంపాదించుకున్నది పోతుంది, ఆ పొయ్యేది ఏదైతే ఉందో లోన్లు కడతారు. దాని ద్వారా మీకు భవిష్యత్తుకైనా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ చేతిలో నగదు కానీ చిరాస్తులు కానీ ఉండడానికి అవకాశం లేదు. అట్లాంటి సందర్భంలో ఏం చేయాలనే ఉపాయం కూడా ఉంటుంది. లోన్లు తీసేసుకొని ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలి. ఖచ్చితంగా ఒకదానికి బెండ్ కావాలి. మీరు బెండ్ ఇవ్వడం చేత ఈ వ్యయం అనేటువంటిది ఏదైతే ఉందో అది అట్లాంటిది మీరు సమకూర్చడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా ఇబ్బందులు అనేటువంటివి తొలగుతాయి. ఎందుకంటే ఈ తులారాశి వారికి పాపం ఆదాయ వ్యయాలు కూడా ఒకటి, ఆదాయము 5 వ్యయము. అది రాజపూజ్య అవమానాలు. రాజపూజ్యం ఒకటైతే 5 అవమానమైంది. ఎటు వెళ్ళినా ఇబ్బందులే. అంత ఖర్చు పెట్టినా కానీ వారికి సరైనటువంటి గుర్తింపు ఉండదు. మన యొక్క ఛానల్ ద్వారా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో నిలబడకూడదు. వారు ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం. పంచమంలో శనైశ్వరుడు ఉన్నాడు, సప్తమంలో బృహస్పతి ప్రస్తుతంలో ఉన్నా కానీ వారు అష్టమానికి మారడానికి అవకాశం. ఖచ్చితంగా కొన్ని ఒడిదొడుకులు అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వారు మన ఛానల్ ద్వారా చూసి కూడా ఇబ్బంది పడి అంటే అట్లా తెలుసుకున్నటువంటి వాళ్ళ కామెంట్స్ కూడా చూస్తాం. అయ్యా మీరు వద్దన్నా కానీ మేము నిలబడ్డాము. ఈ రాశి వారికి ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశము. ముఖ్యంగా విద్యార్థులు అధిక శ్రమ అనేటువంటిది అవసరం ఉండేటువంటి సంవత్సరం. ఈ రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులకు కొన్ని పంటలు చక్కగా పండడానికి అవకాశమే. అది ఏమిటి అని అంటే కొంత నల్లరేగడి పంటలు ఎక్కువ పండడానికి అవకాశం ఉండే, నల్ల పంటలు ఎక్కువ పండడానికి, నల్ల దినుసులు కానీ నల్ల పంటలు కానీ, నల్ల భూములు ఉంటే వారికి ఒక 2 పొలాలు ఉన్నాయనుకోండి, ఒకటి ఎర్ర పొలము ఒకటి నల్ల పొలం అనుకోండి, ఆ యొక్క మట్టి నల్ల పొలంలో మీరు వేయండి, మంచి ఫలితాన్ని చూస్తారు. అదమ్మా మీరు ఈ రాశి వారు చేయాల్సినటువంటి దేవతారాధన ఏమిటి అని అంటే వీరు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ చేయడం చేత ఇబ్బందులు తొలగించుకుంటారు.